హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. సాంగ్ విన్న వాళ్ళు ప్లస్ అనిపించింది మైనస్ అనిపించినవి కమెంట్ చేయండి. ఏమనిపించిందో అదే చెప్పండి. బట్ కావాలని రెగ్యులర్ గా నెగిటివ్ కమెంట్స్ చేసే వాళ్ళు మాత్రం వెళ్ళిపోవచ్చు. ఈ వీడియో మీకోసం కాదు. ఓజీ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ఈరోజు 6 PM కి రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఆల్రెడీ సాంగ్ లీక్ అవడంతో లేట్ చేయకుండా ఆఫ్టర్నూనే సాంగ్ ని రిలీజ్ చేశారు. సాంగ్ ఈవినింగ్ కదా అని నేను కూడా చూసుకోలేదు. చూస్తే ట్వీట్ల వర్షం, ఓజీ ఓజీ అని స్టేటస్ల వర్షం. మూవీ నుంచి ఫస్ట్ రామ్ లిరికల్ సాంగ్ ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సాంగ్ ఎలా ఉందో, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటో, సినిమా ప్యూర్ ఎక్స్పెక్టేషన్స్ కి సాంగ్ తగ్గట్టు ఉందా లేదా, ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు. సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పుడు జెన్యూన్ గా చెప్పాలంటే అర్థం కాలేదు. బట్ బీట్స్ అయితే అదిరిపోయాయి. ఎక్సెప్ట్ ఈ రప్ప బిట్. బట్ సెకండ్ టైం విన్నప్పుడు లిరిక్స్ అర్థమయ్యాయి. విన్న బీట్స్ మరోసారి వింటే మజా కూడా వచ్చింది. విజువల్లీ కూడా పీకే కనిపించిన ప్రతి షాట్ కూడా సాంగ్ లో పేలింది. పవన్ కళ్యాణ్ గారిని ఈ సాంగ్ లో ఇలా చూసిన తర్వాత ఆ శరత్ మరార్ని, ఏం రత్నం గారిని, డాలీ త్రివిక్రమ్ వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ సాంగ్ చూపెట్టాలనిపించింది. పవన్ కళ్యాణ్ తన కెరీర్లో వకీల్ సాబ్ తర్వాత అంత లీస్ట్ డేట్స్ ఇచ్చిన సినిమా ఇదే. కట్ చేస్తే గత 10 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమాలో కనిపించిన విధంగా అంత స్టైలిష్ గా అదరగొట్టారు. ఏ సినిమాకి ఇచ్చేవైనా అవే డేట్స్. బట్ రైటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ దగ్గర తేడా జరుగుతుంది. అసలు వీడియోలో కనిపించిన ప్రీ విజువలైజేషన్ వర్క్ అయితే నెక్స్ట్ లెవెల్. సినిమాలో ఉన్న యాక్షన్ సీన్స్ ఎలా ఉండబోతున్నాయో శాంపుల్ గా వేసి చూపెట్టాడు. బేసిక్ గా ఇలాంటివి రాజమౌళి సినిమాలో చూస్తూ ఉంటాం. ఈ ప్రీ విజువలైజేషన్ వర్క్ వల్ల విఎఫ్ఎక్స్ బడ్జెట్ కాస్త తగ్గుతుంది. షూటింగ్ కూడా చాలా త్వరగా అనుకున్న టైంలో ఫినిష్ చేస్తారు. ఈ సుజిత్ అయితే డ్రాయింగ్ చేసి మరి ఆ క్యారెక్టర్స్ ని, ఆ వరల్డ్ ని క్రియేట్ చేసుకున్నాడు. స్క్రీన్ పై చూపెట్టిన విధానం అంతా కూడా నెక్స్ట్ లెవెల్. ఇక సెప్టెంబర్ 25న బిగ్ స్క్రీన్ పై ఏం చూడబోతున్నాం అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. ప్రెజెంట్ మోస్ట్ హైపర్ మూవీస్ లో ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో ఉంటుంది ఈ ఫిలిం. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టు ఎగ్జాక్ట్ గా ఉంది ఈ సాంగ్. ఖచ్చితంగా లిరిక్స్ కొంతమందిని ఇబ్బంది పెట్టాయనేది వాస్తవం. చాలా మందికి అవి అర్థం కాలేదు. అవి ఖచ్చితంగా లిరిక్స్ ప్రాబ్లం అయితే కాదు. లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. హీరోని ఎలివేట్ చేయడానికి పర్ఫెక్ట్ లిరిక్స్. అయితే తమనన్న మ్యూజిక్ కాస్త డామినేటింగ్ గా ఉంది అంతే. ఈ రోజుల్లో లిరిక్స్ విని అర్థం చేసుకున్న ఓపిక ఎవరికీ లేదు. ఉంటే వీరమల సాంగ్సే సూపర్ హిట్ అయ్యేవి. ఇప్పుడు అందరికీ పాప్ కల్చర్ లో మ్యూజిక్ డామినేషన్ ఇంట్రెస్ట్ గా మారిపోయింది. లియో దేవరా వంటి చాలా ఆల్బమ్స్ హిట్ అయ్యాయంటే ఇదొక రీజన్. సాంగ్ లో జాపనీస్ టైటిల్స్ తో పాటు జాపనీస్ సాంగ్ బిట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ నాంచాక్ డెడ్లీ కాంబినేషన్. అండ్ ఈ సాంగ్ లో చూపెట్టిన కొన్ని షార్ట్స్ లో పవన్ కళ్యాణ్ నాంచాక్ యాక్షన్ సీక్వెన్స్ కూడా కనిపిస్తుంది. సినిమాలో ఈ యాక్షన్ సీన్ గనక ఉందంటే మాత్రం థియేటర్లో తగలడిపోవడం పక్కా. నాకు తెలిసి ఖచ్చితంగా ఈ సీన్ సినిమాలో అయితే ఉంటుంది. ఇక పాత సినిమా టైటిల్స్ అన్ని కూడా అలా మెరుస్తూ కిక్ ఇవ్వగా స్నేక్ హ్యాండ్ ని చుట్టుకుంటూ వచ్చే ఈ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు అప్పట్లోనే గ్లిమ్స్ తో చాలా వరకు ఫుటేజ్ రిలీజ్ చేసిన ఈ డైరెక్టర్ ఈ రోజు వదిలిన ఈ సాంగ్ లో చాలా వరకు కంటెంట్ అయితే బయటికి రిలీజ్ చేశాడు. అసలు పవన్ కళ్యాణ్ ఇచ్చిన డేట్స్ కి ఎంత ఫుటేజ్ ఎలా తీసుకున్నాడో ఇప్పటికీ అర్థం కావట్లేదు. అది కూడా ఈ రేంజ్ క్వాలిటీతో. రీసెంట్ టైంలో చూస్తే చాలా సినిమాల ట్రైలర్స్ అండ్ సాంగ్స్ HDR కంటెంట్ తో వస్తున్నాయి తప్ప పెద్దగా క్వాలిటీ అయితే అనిపించలేదు. బట్ ఈ సాంగ్ HDR కంటెంట్ తోనే వచ్చింది అండ్ నెక్స్ట్ లెవెల్ క్వాలిటీతో అదరగొట్టింది. తమనైతే ఈ సాంగ్ కి ఎంత డ్యూటీ చేయాలో అంతా చేశాడు. ఈ రోజు వచ్చింది ఫస్ట్ రామ్ సాంగ్. ఇక హంగ్రీ చీటా ఫుల్ సాంగ్ తో పాటు మరో 2 సాంగ్స్ అయితే మూవీలో ఉన్నట్టు టాక్. అవి కూడా ఇలానే ఉన్నాయంటే నెక్స్ట్ లెవెల్ కిక్ ఇవ్వడం పక్కా. సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. వీళ్ళంతా ఇన్ని రోజులు ఏం మిస్ అయ్యారో, ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినిమా అయితే మిస్ అయ్యారో, టాలీవుడ్ సుజిత్ నుంచి ఏం మిస్ అయిందో, ఇవన్నీ ఈ మూవీతో తిరిగబోతున్నాడు ఈ డైరెక్టర్. సో వెయిటింగ్ ఫర్ ది సెప్టెంబర్ 25th. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది ఓజీ సాంగ్ పై మా ఎక్స్పీరియన్స్. మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.